గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇది మీ మ్యాథ్స్ పార్ట్ 2 బుక్‌లోని సెకండ్ పేజ్. ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్ చూడండి. ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఫార్మ్ ఆల్ పాసిబుల్ 3 డిజిట్ నంబర్స్ ఫ్రమ్ ది గివెన్ నంబర్స్. అరేంజ్ దెమ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. గివెన్ నంబర్స్ అంటే ఇవన్నమాట. ఇచ్చిన ఈ నంబర్స్ నుంచి ఎన్ని వీలైతే అన్ని 3 డిజిట్ నంబర్స్‌ని రాయమంటున్నారు. వ్రాసిన తర్వాత వాటి నుండి ఆ నంబర్స్‌ని డిక్రీజింగ్ ఆర్డర్‌లో రాయాలి. అంటే పెద్ద నంబర్ నుండి చిన్న నంబర్‌కి రాయాలి. సో ఫస్ట్ ఇక్కడ 1, 2, 8 తీసుకుందాము. వీటిని ఎన్ని పాసిబుల్ 3 డిజిట్స్‌గా రాయొచ్చు? ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను చూడండి. సో 3 డిజిట్ నంబర్స్ అంటే 3 నంబర్స్ కలపడమే కదా! సో వీటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చో చూడండి. ఫస్ట్ 1 to 8 రాస్తున్నాను. అవునా? నెక్స్ట్ తర్వాత ఏం రాయొచ్చు? 182 రాయొచ్చు. అంటే 182 రాశాను. నెక్స్ట్ ఎలా రాయొచ్చు? 218 అంటే 218 రాశాను. నెక్స్ట్ 281 రాయొచ్చు. అంటే 281 రాశాను. నెక్స్ట్ 812 రాయొచ్చు. 812 అంటే 812. నెక్స్ట్ 821 అంటే 821 రాయొచ్చు. ఇంకేదైనా పాసిబిలిటీ ఉందా 3 డిజిట్స్ నెంబర్స్ని రాసే విధంగా? లేదు. సో ఇవి పాసిబుల్ 3 డిజిట్ నెంబర్స్. వీటిని డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి. బిగ్గెస్ట్ నెంబర్ ఏది? 821. దాని తర్వాత ఏది? 812. ఈ విధంగా అన్నమాట. సో ఇది ఈ విధంగా మీరు ఇచ్చిన మిగతా వాటన్నింటినీ కూడా ఫస్ట్ అరేంజ్ చేసి తర్వాత వాటిని డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. నెక్స్ట్ తర్వాత సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చారో చూడండి. రైట్ ద నెంబర్స్ యాజ్ డిస్క్రైబ్డ్. అంటే నెంబర్స్ని ఇచ్చిన డిస్క్రిప్షన్ బట్టి ఏ నెంబర్ వస్తుందో రాయాలి. ఫస్ట్ ఏంటి? ఎనీ 5 3 డిజిట్ నెంబర్స్ దట్ హ్యావ్ 0 ఇన్ యూనిట్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్లో 0 ఉండే విధంగా ఏవైనా సరే ఒక 5 3 డిజిట్ నెంబర్స్ని రాయాలి. ఎగ్జాంపుల్ ఇచ్చారు 310. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కదా! ఈ విధంగా యూనిట్స్ ప్లేస్లో 0 వచ్చేలా ఏవైనా సరే 5 3 డిజిట్ నెంబర్స్ని రాయాలి. నెక్స్ట్ ఆల్ దోస్ 3 డిజిట్ నెంబర్స్ దట్ హ్యావ్ సేమ్ నెంబర్ ఇన్ వన్స్, టెన్స్ అండ్ హండ్రెడ్స్ ప్లేస్. వన్స్ ప్లేస్లోను, టెన్స్ ప్లేస్లోను, హండ్రెడ్స్ ప్లేస్లోను ఒకే నెంబర్ ఉండే విధంగా ఎన్ని 3 డిజిట్ నెంబర్స్ వస్తాయో అవన్నీ రాయాలి. ఎగ్జాంపుల్ ఏంటి? 111. ఇక్కడ అన్ని ప్లేస్లో 1 వచ్చింది కదా! అలా అన్నమాట. నెక్స్ట్ చూడండి. ద ప్రీవియస్ నెంబర్ అండ్ ది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 315. 315కి ముందు వచ్చే నెంబర్ ఏది, నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏదో రాయాలి. నెక్స్ట్ చూడండి. ది నెక్స్ట్ 3 నెంబర్స్ ఆఫ్ 608. 608కి వచ్చే తర్వాత వచ్చే నెక్స్ట్ 3 నెంబర్స్ని రాయాలి. నెక్స్ట్ ఆల్ దోస్ 3 డిజిట్ నెంబర్స్ దట్ హ్యావ్ 0 ఇన్ ది యూనిట్స్ అండ్ టెన్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్లోను, టెన్స్ ప్లేస్లోను 0 వచ్చే విధంగా ఎన్ని 3 డిజిట్ నెంబర్స్ వస్తాయో అవన్నీ రాయాలి. నెక్స్ట్ రైట్ ఎనీ 2 3 డిజిట్ నెంబర్స్ హూ సమ్ ఈజ్ 500. అంటే రెండు 3 డిజిట్ నెంబర్స్ని యాడ్ చేస్తే సమ్ 500 వచ్చే విధంగా ఏవైనా సరే రెండు 3 డిజిట్ నెంబర్స్ని రాయాలి. నెక్స్ట్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ రైట్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. క్రింద ఇచ్చిన నెంబర్స్లో 3 ఉంది కదా, 3 అనే నెంబరు, దీని ప్లేస్ వాల్యూ రాయాలి. అంటే ఇది ఏ ప్లేస్లో ఉంది, యూనిట్స్ ప్లేస్లోనా, టెన్స్ ప్లేస్లోనా, హండ్రెడ్స్ ప్లేస్లోనా అనేది రాయాలి. ఇది మీ సెకండ్ పేజ్.